6,000, 4,000, 2,000, మినిమం 2,000కు తక్కువ ఉండని గుంపును, రోమా సైన్యంలో ఉన్నటువంటి ఇలాంటి గుంపును సేన అంటారు. మనకు కూడా తెలుసు, రాజు సేనలు బయలుదేరినాయి. సేనలు అంటే గుంపులండి. ఒక మనుష్య శరీరమును 2,000 గుంపు, ఒక దయ్యముల గుంపు వాడుకుంటుంది అంటే ఎంత ఆశ్చర్యం. ఒక మనుష్య శరీరాన్ని 2,000 గుంపు దయ్యాలు వాడుకుంటాయా? అదే లూకాసు వార్త 11లో అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది నీరు లేని చోట్లల్లా వెదకుచు దానికి విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చినట్టు చూచి. ఏ వచనం? లూకాసు వార్త 11:24. మరి వచనం చెప్పాలి కదా, 11:24 అని. నేను 11 అంటే 24 అని మొదలు పెట్టాలి. అప్పుడు వాళ్ళ 24 వెతుక్కుంటారు. ఆ ఇల్లు ఊడ్చి అమర్చినుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైనా మరి 7 అపవిత్రాత్మలను వెంట పెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఒక దయ్యం వెళ్ళిపోతే పోయి మరి 7 దయ్యాలు మొత్తం కలిపి 8 అందులో కాపురం ఉంటాయి. ఎవరిలో? మనిషిలో. అదే లూకాసు వార్త 8:26లోనేమో అక్కడ నుంచి కిందికి చదివితేనేమో 2,000 గుంపు. ఏందండి గుంపులు? ఎఫెసీ పత్రిక 6:12 ఆకాశ మండలం అందున దురాత్మల సమూహము అలా సమూహములు అన్నాడు. మనమందరం కలిసి ఒక సమూహం. ఒకటే సమూహం అయితే ఒక సమూహము అంటారు. ఇలాంటి గుంపులు ప్రపంచమంతటా అక్కడక్కడ ఉన్నాయి అనుకో, అన్నీ కలిపి సమూహములు. ఎఫెసీ పత్రిక 6:12లో సమూహము అనలా. మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ. అలా అంటే గుంపులు ఉన్నాయి. ఎక్కడున్నాయో అడ్రస్ చెప్తున్నాడు. లోకములో ఉన్నాయి, ఆకాశ మండలమును అవి వాటి ప్రపంచంగా చేసుకొని ఉన్నాయి. అంటే పైన ఉన్నాయి, మనకు పైన. మళ్ళీ భూగర్భంలో కూడా కొన్ని ఉన్నాయి, పాతాళంలో. దానికి కూడా లేఖనాధారం ఉంది. అంటే భూమి కింది భాగంలో ఉన్నాయి, భూమి పై భాగంలో ఉన్నాయి. అంటే క్రింది వైపు నుంచి కానీ పై వైపు నుంచి కానీ వేరే ప్రపంచాలకు చెందిన ఎవ్వరూ కూడా వీళ్ళ పర్మిషన్ లేకుండా రావడానికి లేదు. అట్లా టోటల్గా భూమండలం మొత్తాన్ని తమ ప్రపంచంగా చేసుకొని అటు ఆకాశ మండలము ఇటు భూమండలము రెండింటినీ కూడా అవి ఏలుబడి చేస్తున్నాయి అని నేను ఇప్పుడు చూపించిన వచనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. ఎంతమందికి అర్థమైంది? రైట్. సాతానికి ఒక సింహాసనం ఉంది అనేది రాసుకోవచ్చు. అలాగే వాడికి ఒక పరిపాలనా విధానం ఉంది అనేది రాసుకోవచ్చు. వాడి పరిపాలనలో కూడా కొంతమంది ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, లోకనాథులు ఉన్నారు అని రాసుకోవచ్చు. వాడి పరిపాలనలో కూడా వాడి పక్షమున యుద్ధం చేయటానికి సేనలు ఉన్నాయి. రాజు అంటే ఒట్టి సింహాసనమే కాదు, పరిపాలనా విధానం, సామ్రాజ్యం, అందులో వాడి ఏలుబడి కింద ప్రజలు, అలాగే వాడి పక్షమున యుద్ధాలు చేయటానికి సైన్యాలు, వాటిని నడిపే అధిపతులు. ఇట్లాగా వాడొక సామ్రాజ్యాన్ని నెలకొల్పుకున్నాడు అనేది మనం మర్చిపోకూడని విషయం. దేవుడు ఎలాగైతే ఒక సింహాసనాన్ని కలిగి ఉన్నాడో, దేవుడు ఎలా రాజై ఉన్నాడో, యెహోవా యుద్ధములో చేయడానికి కొంతమంది సైన్యం ఎలాగున్నారో, భక్తుల్ని కాపాడటానికి దూతలు ఎలాగున్నారో, వాళ్ళతో యుద్ధం చేసి మనల్ని ఎఫెక్ట్ చేయడానికి సైతాను కూడా దూతలు అంతే ఉన్నారు. దీన్ని బట్టి మొత్తం టోటల్గా భూమండలాన్ని మనం పరిశీలిస్తే, విశ్వాన్ని పరిశీలిస్తే మొత్తం మీద 2 ప్రభుత్వాలు రాజ్యం చేస్తున్నాయి. ఒకటి దేవుని ప్రభుత్వం, 2 సైతాను ప్రభుత్వం.